హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ మా ఫ్యామిలీ అంతా కలిసి మాకు గూడూరులో దగ్గరలో ఉన్న సైదాపురంలో ఉన్న సిద్ధలయ్య కోనకు వచ్చాము. చూడండి, ఇది నేను ఫస్ట్ టైం ఈ సిద్ధలయ్య కోనని విజిట్ చేయడం. చూడడానికైతే చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. నేను ఈ గుడి ఇలా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మేము మొత్తం పుట్టి పెరిగిందంతా గూడూరు అయినా సరే ఎప్పుడు ఈ గుడి దగ్గరికి మేమైతే రాలేదు. మా అమ్మ వాళ్ళు అదేవిధంగా మా అత్తమ్మ వాళ్ళంతా కూడా ఈ గుడికి చాలాసార్లు వచ్చున్నారు. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ అనేది ఈ గుళ్ళ మీద ఉండదు. కానీ ఇదే ఫస్ట్ టైం నేను ఈ గుడికి అయితే రావడం. చూడడానికైతే చాలా బాగుంది. మేము అరౌండ్ ఈ గుడికి వెళ్ళేటప్పటికి 6 PM అయిపోయింది. అప్పటికి ఎవరు కూడా జనాభా అనేది ఎక్కువ మంది లేరు. ఈ గుడిలో సిద్ధలయ్య స్వామి ఉంటాడు. ఈ గుడి మొత్తం కొండ మీద అనేది ఉంటుంది. చూడ్డానికైతే చాలా బాగుంది. ఎవరో కట్టినట్టు కాకుండా సిద్ధలయ్య నిజంగా ఇక్కడ వెలిసాడు అన్న విధంగా 2 కొండల మధ్యలో ఈ గుడి అనేది ఉంటుంది. ముందు ఈ గుడికి వెళ్ళడానికి ఈ విధంగా స్టెప్స్ అనేది మనం ఎక్కి వెళ్ళాలి. అంత మరీ ఏమి ఎక్కువ స్టెప్స్ కాదు, ఈజీగా మనం వెళ్ళొచ్చు. ఇలా మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు మనకి ముందుగా ఈ విధంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామికి విగ్రహానికి రైట్ సైడు మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్నీ మనం ఎక్కి వెళ్ళామంటే మనకి సిద్ధలయ్య స్వామి గుడి అనేది ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు ఎక్కాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మా మామయ్య మా అత్తమ్మ అయితే చాలా కష్టం మీద ఎక్కారు. నాకు కూడా ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేటప్పటికి కొంచెం ఆయాసం వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ స్టెప్స్ అయితే మాత్రం ఈ సిద్ధలయ్య కోనలో ఉన్న గుండాల దగ్గరికి వెళ్తాము. ఇక్కడ 3 గుండాలు దాకా ఉన్నాయంట, చాలా బాగుంటాయి. కానీ మేము ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళే సాహసం అయితే చేయలేదు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. ఈ విధంగా స్టెప్స్ మొత్తం నడిచి వచ్చిన తర్వాత ఈ కొండ మీద ఈ విధంగా ఉంది. గుడి అయితే చాలా విశాలంగా ఉంది. ఇక్కడ శివరాత్రికి మాత్రం జనాభా చాలా ఎక్కువ మంది వస్తారు. చూడండి, మొత్తం ఈ గుడి మొత్తం కొండ మీద అడవి లోపల ఉన్నట్టుంది. మేము వెళ్ళేటప్పటికి కొంచెం పొద్దుపోయింది కాబట్టి ఎక్కువ జనాభా అయితే లేరు. మేము మాత్రమే ఉన్నాం అక్కడ. ఎవరో ఒక 2-3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇది గుడి ఎంట్రన్స్. 2 కొండల మధ్యలో ఉన్న గుడి ఇది. చూడండి, గుడి మొదలనేది ఈ విధంగా ఉంది. నాగేంద్రుడు పడక విప్పుకొని ఉన్న ఈ బొమ్మ అనేది చాలా బాగుంది. చూడండి, చాలా పొడవుగా చెక్కున్నారు. ఇది చూస్తేనే కొంచెం భయం వేస్తుంది. ఈ ముందుగా ఇక్కడ అంకమ్మ విగ్రహాన్ని పెట్టున్నారు. ఈ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం పొడవుగా ఉన్న వాళ్ళైతే తల దించుకొని వెళ్ళాలి. ఎందుకంటే కొండ అనేది మనకి తలకి బాగానే తగులుతుంది. ఇక్కడ 3 విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు పూజారి అయితే మేము వెళ్ళేటప్పటికి ఎవరు లేరు. ఈ పెద్ద ఆవిడే ఇక్కడ ఆ సిద్ధేశ్వరులకి పూజ అనేది చేస్తుంది. ఆమె చెప్పిన విధానం ఏంటంటే, మాకు ఇక్కడ సిద్ధేశ్వరులు అన్న తమ్ముళ్ళు 2 వెలిసారు. వీరబ్రహ్మం గారికి ప్రియ శిష్యుడు కూడా ఇక్కడ విగ్రహంగా వెలవడం జరిగింది. ఈ సిద్ధేశ్వరులకి మనం నమస్కరించుకునేటప్పుడు 2 పాదాలని పట్టుకొని మన తల అనేది వాళ్ళ పాదాల దగ్గర ఉంచి మన మనసులో ఉన్న కోరికలను చెప్పుకోవడం ద్వారా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడున్న ఈ పెద్ద ఆవిడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఇంటిలో పాది కూడా మేము అదేవిధంగా మా మనసులో ఉన్న కోరికలను ఈ సిద్ధేశ్వరులకి చెప్పుకొని నమస్కరించుకోవడం జరిగింది. మనం కొన్ని గుళ్ళను చూసినప్పుడు తెలియని ఒక ఆనందం, ఒక ఆశ్చర్యం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ గుడిని నేను చూసినప్పుడు నాకైతే కొంచెం ఆనందం, ఆశ్చర్యంగానే అనిపించింది. ఈ 2 కొండల మధ్యలో ఈ గుడి అనేది ఇలా ఇక్కడ రావడం, ఇక్కడ నిజంగానే వీళ్ళు ఇక్కడ వచ్చి నిలిచారా అన్న విధంగా ఆశ్చర్యం కలిగించే విధంగా
అదేవిధంగా ఇక్కడున్న కొన్ని విషయాలు తెలుసుకునే విధంగా అనిపించింది. ఇక్కడున్న ఈ పెద్దామె ఈ సిద్ధేశ్వరుల కథ అనేది చెప్పడం జరిగింది. ఇంకా మనకి ఏమో తెలుసుకోవాలి అనిపించే విధంగా ఈ కథ అనేది ఉంది. ఈ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గుడిని ఇంతవరకు దర్శించుకోకపోతే ఖచ్చితంగా ఈ గుడిని ఒకసారి దర్శించుకోండి. చాలా బాగుంది. ఇది మాటలో చెప్పలేనంత బాగుంది. నేను చూసిన అన్ని గుళ్ళల్లోకి నేను చాలా తక్కువ గుళ్ళే చూశాను. చూసిన ఈ గుళ్ళలోకి నాకు ఈ గుడి అయితే చాలా బాగా నచ్చింది. కొండ మీద చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, మనకి చెయ్యికి బాగా తగిలే విధంగా ఉంది. మనం అంత హైట్ లేదు కాబట్టి మనం ఉంచుకొని రావాల్సిన అవసరం లేదు. మా మామయ్య వాళ్ళు అయితే ఖచ్చితంగా తలంచుకొని రావాల్సి వచ్చింది. మనం గుడి మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా పైకి మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. ఇలా స్టెప్స్ అనేది వెళ్ళేటప్పుడు మనకి పైన శివుని గుడి అనేది ఉంటుందంట. పిల్లలు అయితే పరిగెత్తారు. నేను కూడా ఒకసారి వీళ్ళతో పాటు వెళ్దాము, ఎవరు పెద్దవాళ్ళు లేరు, పిల్లలు మాత్రం వెళ్తున్నారని చెప్పి నేను మాత్రం వీళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. నేను రావట్లేదా ఫోటో తీయడానికి. మా వాళ్ళు చూడండి దారి మధ్యలో కూర్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. నేను సర్కస్ చేయమన్నారు ఇప్పుడు. ఓకేనా? మనకి మెయిన్ గుడి నుంచి పైకి వెళ్ళడానికి మళ్ళీ ఇప్పుడు దాకా మనం ఎటువంటి స్టెప్స్ ఎక్కేసి వచ్చామో అదేవిధంగా స్టెప్స్ ఉంటాయి. అలాగే మన స్టెప్స్ అనేది ఎక్కెళ్ళాలి. ఎవరు లేరు కాబట్టి నాకైతే కొంచెం భయం వేసింది. పిల్లలు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఎవరైనా ఉంటే అంత భయం అనిపించదు. ఇది కూడా కొండల మీద గుబురు చెట్లతో చూడండి, చుట్టుపక్కలంతా చెట్లు కొండలు మాత్రమే ఉన్నాయి. ఎవరు ఒక్క మనుషులు కూడా లేరు. మొత్తం మా ఫ్యామిలీ మాత్రమే ప్రజెంట్ అయితే ఉంది ఇక్కడ. పిల్లలు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. నేనైతే మాత్రం ఈ కొండలన్నిటిని చూసుకుంటూ నిదానంగా వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం ఈ వర్షానికి పాచి పట్టిపోయింది. కొంచెం నడిచేటప్పుడు మనం నిదానంగా నడవాలి, లేదంటే స్లిప్ అయి పడిపోతాము. ఈ విధంగా స్టెప్స్ మొత్తం అయిపోయిన తర్వాత పైన శివుని గుడి అనేది ఈ విధంగా ఉంది. మేము వెళ్ళేటప్పటికి గుడి అనేది లాక్ చేస్తున్నారు. మేమే ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాము. లోపలైతే ఒక చిన్న లైట్ కూడా లేదు, మొత్తం చీకటిగానే ఉంది. ఫోన్ లైట్ ద్వారా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము. మా పిల్లలు ఆల్రెడీ వెళ్ళి దండం పెట్టుకొచ్చారు. నా కోసం మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకున్నాము. చూడండి, ఇక్కడ నంది అమ్మవారి విగ్రహం, శివుని విగ్రహం మాత్రమే ఉన్నాయి. చూడడానికైతే చాలా బాగుంది. మనం కొన్ని హిస్టరీస్ చూసేటప్పుడు ఎలా అయితే ఉంటాయో నాకైతే ఈ గుడిని చూస్తున్నప్పుడు అంతా కూడా ఏదో హిస్టరీ చూస్తున్నట్టుగానే అనిపించింది. కానీ ఇక్కడ మనం ఏదైతే కోరుకుంటామో అవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పని చెప్పడం జరిగింది. పైన శివుడిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. ఈ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మా వాళ్ళు ఎవరు కుదురుగా రావట్లే పిల్లలు. మధ్యలో మేము పెద్దలం కదా, సెల్ఫీలు
ఫోటోలు ఒక్కరం కూడా కుదురుగా వచ్చేవాళ్ళం లేదు, కుదురుగా నడిచేవాళ్ళం కాదు. మినీకి ఫోటో మనం ముగ్గురు తీసుకుందామా? మళ్ళీ వెళ్తున్నారు ఫోటోకి. ఇంకా చాలు రండి, ఇంకా చాలు రండి, ఇంకా చాలు రండి అంటున్నా సరే వీళ్ళు ఎవరు కూడా వినే విధంగా లేరు. ఆ ప్లేస్ అంత బాగా నచ్చింది పిల్లలకైతే. ఇటు చూడు, వాళ్ళు ఇంకా కూడా ఇదే కాదు మనం ఇంకా పైన వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పి భయంకరంగా అలర్ట్ చేశారు. కానీ పొద్దుపోవడం వల్ల పిల్లల్ని మాత్రం మేము అక్కడికి తీసుకెళ్ళలేదు. ఈ పైన శివుని గుడికి మాత్రం తీసుకొని మేము బయలుదేరాము. ఫోటో నేను తప్పించి మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ చాలా గుళ్ళని కవర్ చేస్తున్నారు. కానీ నాకు మాత్రం అంత టైము అంత ఇంట్రెస్ట్ రెండు లేకపోవడం వల్ల మా వాళ్ళు చూసిన వాటిలో కనీసం కాలు భాగం కూడా నేను ఏ గుడి చూడలేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మళ్ళీ అదేవిధంగా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నాకు గుళ్ళు అనేది అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను ట్రావెలింగ్ కూడా చేయలేను కాబట్టి నేను ఎక్కడికి రానని చెప్పేస్తాను. కానీ మా వాళ్ళు మాత్రం ఒక చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్క గుడిని కూడా చూస్తుంటారు. దానికి కూడా ఒక అదృష్టం ఉండాలి, మనకు ఆ అదృష్టం అనేది లేదు. అందువల్లనేమో ఈ గుడి చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కేటప్పుడు మాత్రం చాలా హుషారుగా ఎక్కేసాను, దిగేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే అనిపించింది. మనమైతే కొంచెం సులభంగానే దిగేయచ్చు, కానీ పెద్దవాళ్ళైతే కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, పైనుంచి చూసినా కానీ మనకి వ్యూ అనేది చాలా బాగుంది. కొండలు, కొండల మధ్యలో చెట్లు, ఎవరు ఏర్పరిచినట్టు కాకుండా స్వయంగానే వెలిసిన విధంగా అనిపించే ఈ గుడి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా మీలో కూడా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఈ గుడిని సందర్శించండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మా పాప చూడండి ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నమ్మ నడవలేకపోతుందని మళ్ళీ వచ్చి చేయి పట్టుకొని వాళ్ళ నాన్నమ్మని కిందకి తీసుకొచ్చుకుంటుంది. మా దర్శనం అయితే అయిపోయింది. ఇంక మేమంతా కూడా బయలుదేరాలనుకున్నాం. కానీ ఈ లోపల మనకి ఎంట్రన్స్లో ఉండి శివయ్యతో ఒక ఫోటో తీసుకుందామని చెప్పి అక్కడ దాకా వెళ్ళాను. చూడ్డానికైతే శివయ్య విగ్రహం చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు అన్నీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. శివయ్య విగ్రహం మాత్రం చాలా చక్కగా చెక్కడం జరిగింది. చూస్తూ ఉంటే చూడాలనిపించే విధంగా శివయ్య విగ్రహం అనేది ఎంట్రన్స్లో చాలా బాగుంది. గుడి దర్శనం అయిపోయింది కదా, ఇంకా బయలుదేరడం అని అనుకున్నాను. కానీ ఆ లోపల మా మావయ్య ఉండి ఇదే కాదు పక్కన నవగ్రహాలు ప్రతిష్టాపన జరిగింది, అక్కడ చాలా బాగుంటాయి చూద్దాం పదండి అని చెప్పన్నాడు. సరే మేమంతా కూడా అక్కడికి బయలుదేరాం. నేను అనుకున్నాను ఇక్కడ నవగ్రహాలే కదా ఉంటాయి, ఇంకేముంటాయి,
అవి దూరం నుంచి చూసి దండం పెట్టుకొని వచ్చేద్దాంలే అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు దాకా చూసిన గుడి కంటే కూడా ఇక్కడ ఇంకా కూడా అద్భుతంగా అనిపించింది నాకు. చూడండి, ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు అనేది ఒక్కొక్క నవగ్రహుడికి ఒక్కొక్క గుడి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి నంది అనేది ఎంట్రన్స్లో ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చినారు. మా ఆయనకి ఇక్కడ నంది అనేది చాలా బాగా నచ్చింది. అందుకనే నందితో పాటు ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నందీశ్వరుని చూసి ఎదురుగా చూసేటప్పటికి చాలా ఆశ్చర్యం అనిపించింది. శివయ్య విగ్రహం చాలా పెద్దదిగా ఉంది. చూడండి, చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. ఈ జానవర్లోనే కదా లింగేశ్వరుడు. ఈ మనిషి దానికి ఇంకొక వైపు మరోవైపు అమ్మవారి విగ్రహం అనేది ఉండడం జరిగింది. ఇక్కడ చిన్న శివుని గుడి ఉంది. ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంటంటే శివుని గుడి లోపలికి వెళ్ళి నమస్కరించుకొని వచ్చాము. కానీ ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న శివలింగాలని ప్రతిష్టాపన చేస్తున్నారు. నేను అనుకున్నాను నార్మల్గా ఎవరైనా గుళ్ళో ఇలా పెట్టున్నారేమో, ఇలాగే ఉంటాయేమో అని చెప్పని నార్మల్గా అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటి అయితే నేను చూడలేదు. కానీ ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్న ఆమె చెప్పిన మాటలు విన్నప్పుడు ఏంటంటే నాకు అనిపించింది ఇక్కడ కోటి శివలింగాలని ప్రతిష్టాపన చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు ఎవరైతే శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళ పేరు మీద ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు. చూడండి, ఇక్కడున్న శివలింగాలన్నిటికీ కూడా అక్కడ ఎవరైతే ప్రతిష్ఠించారో ఆ శివలింగాలకు సంబంధించి ఆ బోర్డులు అంటే అక్కడ వాళ్ళ పేర్లు వివరాలు అనేది ఆ శివలింగాలు ఎదురుగా అనేది ఉండడం జరిగింది. ఇక్కడ సరస్వతీదేవి చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా చాలా బాగుంది సరస్వతీదేవి. ఇక్కడ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని నిష్టంగా పూజించడం జరుగుతుంది. చూడండి, సరస్వతీదేవి చాలా బాగుంది. ఇక్కడ మాత్రం ఆ రోజున వసంత పంచమి రోజున చాలామంది జనాభా ఇక్కడ వచ్చి పూజ చేయించుకుంటారు. అంత మహిమగల సరస్వతీదేవి అంట. ఇక్కడ పక్కనే చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే అయ్యకి సేవలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండే విధంగా ఉన్నారు. ఇక్కడ మనం కూడా ఎవరైనా సరే శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే ఇక్కడ బోర్డు మీద ఫోన్ నెంబర్లు అనేది ఇచ్చున్నారు. మనం ఈ ఫోన్ నెంబర్ ద్వారా వీళ్ళని కానీ కాంటాక్ట్ అయ్యామంటే మనం ఎలా ఎప్పుడు ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత అనేది కూడా వీళ్ళు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. మేము ఈ ఫోన్ నెంబర్ అనేది తీసుకోవడం జరిగింది. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే ఆ పెద్ద ఆవిడ చెప్పిన తర్వాత వీటి గురించి క్లియర్గా అర్థమైంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క శివలింగం కింద ఎవరైతే ఈ శివలింగం ప్రతిష్ఠించారో వాళ్ళ పేర్లు, ఊరు సంబంధించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కోటి శివలింగాల వరకు ప్రతిష్ఠిస్తారంట. చూడండి, ఇక్కడ ఎన్ని శివలింగాలు అయితే ప్రతిష్ఠించున్నారో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆ పేర్లు అడ్రస్ ద్వారా అనేది వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. నాకైతే ఇది కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. మనకు కూడా వీలుంటే ఖచ్చితంగా ఇందులో
పాల్గొనే అదృష్టం ఉంటుందో లేదో చూడాలి. ఇక్కడ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇంకా మేము బయలుదేరేసాము అనుకున్నప్పుడు మళ్ళీ ఆ సిద్ధలయ్య స్వామికి గుడి పక్కన ఇంకొక గుడి ఉండడం జరిగింది. ఆ గుడిలో కూడా శివయ్య ఉన్నాడు. ఆ గుడి కూడా చాలా బాగుంది. ఆ శివయ్యని దర్శించుకుందామని చెప్పి మేమంతా కూడా మళ్ళీ ఈ గుడికి కూడా వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్క గుడి క్లోజ్ చేసే ఉంది. ఎక్కువ జనాభా లేరు కాబట్టి మేము వెళ్ళేటప్పటికి 6:30 అయిపోయింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయినట్టున్నారు. మేమైతే ఈ గుడి మొత్తాన్ని ఒకసారి చూసుకొని బయలుదేరాము. ఈ గుడి కూడా చూడడానికి చాలా బాగుంది. చూసిరా. ఇక్కడ దేవుడు శివుడు. మేము వెళ్ళేటప్పటికి ఆ గుడికి పూర్తిగా తాళం వేస్తున్నారు. కనీసం విగ్రహం కూడా బయటికి కనిపించకుండా ఉండే విధంగా డోర్స్ అనేది ఉన్నాయి. ఎలా అయినా సరే చూడాలని చెప్పి మా పిల్లలు ఏం చేశారంటే ఈ విధంగా ఒకరొకరు ఎత్తుకొని ఆ శివయ్యని చూడడం జరిగింది. తర్వాత మేమంతా కలిసి బయలుదేరేసాము. ఏరా ఇక్కడ మేము ఏమన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా చన్నగా వర్షం అనేది వస్తుంది. కానీ అంత పెద్ద వర్షం అనిపించలేదు కాబట్టి మాకు ఎంత ప్రాబ్లం అనిపించలేదు. ఇక్కడ మాత్రం పక్కనే ఉన్న ఒక చిన్న గుడిలో ఇంకొక శివయ్య అనేది ఉండడం జరిగింది. ఆయనకి నమస్కరించుకొని ఇంకా మేమంతా కూడా ఇంటికి బయలుదేరేసాము. ఈ సిద్ధలయ్య కోనలోని సిద్ధేశ్వరులు కాకుండా ఆ సిద్ధేశ్వరుడికి ఆ గుడికి లెఫ్ట్ సైడ్న నవగ్రహాల ప్రతిష్ట, అదేవిధంగా కోటిలింగాల ప్రతిష్ట అనేది చేయడం జరుగుతుంది. ఆయనకి పక్కన శివుని గుడి. ఈ మూడు కూడా చూడడానికి చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒకసారి ఈ గుడిని సందర్శించండి.